కావలి నందు స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన యువగలం నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా చేయలేని విధంగా కావలి పట్టణంలోని జెండా సెంటర్ నుండి వేలాది మంది కార్యకర్తలు నాయకులు బాణాసంచా పేలుళ్లు కార్యకర్తల కోలాహలం మధ్య యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన ప్రదేశం కొత్తపల్లి వరకు దాదాపు 12 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసి ఆనాటి యువగలాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యుడు బీద రవిచంద్ర అశేష సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు ఉత్సాహంతో పూర్తి చేశారు। ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు బాటలో నడిపేందుకు కృషి చేస్తున్న భవిష్యత్తు నేత నారా లోకేష్ తీసుకునే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదర్శప్రాయంగా ఉంటాయని ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించి దేశంలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు। Gracias.
స్ఫూర్తినిస్తూ భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి నిర్వీర్యమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడిన మా ధీరోదాత్తుడు రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలన జరిగే టైంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదిరింపులు, ఆస్తులను కొల్లగొట్టడం, ప్రాణ నష్టాలు జరగటం, రౌడీయిజం అన్నీ పెళ్లిబిక్కి ప్రజలు అలమటిస్తున్న రోడ్లలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పుట్టుకొచ్చిన ఒక ధీరోదాత్తుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈ దేశానికి స్వతంత్రం కోసం గాంధీ గారు ఎలా నడుం బిగించి అహింసావాదంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఎలా మహోత్తముడు అయ్యాడో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టేదానికి నాంది పలికి ఈరోజు రామరాజ్యాన్ని రావడానికి కారకుడైనటువంటి నారా లోకేష్ బాబు కూడా మహాత్ముడయ్యాడు. ఆ మహాత్ముడు చేసినటువంటి కార్యక్రమం 2023 జనవరి 27వ తేదీన కుప్పంలో తొలి అడుగుతో ప్రారంభమైనటువంటి తన యువగల పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా తిరిగి ప్రజలను చైతన్యపరిచి 18 సంవత్సరాల వయసు నిండిన వారి దగ్గర నుంచి వృద్ధ ముసలి వరకు కూడా చైతన్యాన్ని తెచ్చి నాటి ప్రభుత్వం మీద అహింసా మాదంలో పోరాటం చేసి రామరాజ్యానికి కారకుడైనటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజుకి 3 సంవత్సరాల తన యువగళం ప్రారంభించిన రోజు కాబట్టి ముఖ్యంగా మా కావలి నియోజకవర్గంలో ఆయన సంచరించిన వేళ కావలిలో 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ని ఆయన ఇక్కడ కావలిలో కొత్తపల్లి గ్రామంలో వేసి మా కావలి నియోజకవర్గానికి ఆదర్శవంతుడయ్యాడు, ఆరాధ్యుడయ్యాడు, కావలి నియోజకవర్గ గెలుపుకి కారకుడయ్యాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు అందరం కూడా ఈ రోజున 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమం పాదయాత్ర చేయాలి. తెలుగుదేశానికి ఆవిర్భావకుడు ఎన్టీ రామారావు అయితే ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ తెలుగుదేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి స్తూపం ఏర్పాటు చేసిన దాకా ఎన్టీఆర్ విగ్రహం మొదలుకొని ఇక్కడ వరకు కూడా సుమారు 12 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన యొక్క యువగలానికి మేమందరం కూడా స్ఫూర్తికి దాయకులయ్యాం. మీరు చేసినటువంటి సంకల్ప బలం ఈరోజు ఈ రాష్ట్రానికి బలమైంది. మీ సంకల్ప బలంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో మీ భావాలు, మీ ఆశయాలు, మీ ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామనే ఒక నినాదాన్ని ఇవ్వడం కొరకే ఈ రోజున ఈ యువగలంలో స్ఫూర్తి యాత్రను ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. కావలి నియోజకవర్గంలో ఈరోజు 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ స్ఫూర్తి యాత్ర నిజంగా దేశ చరిత్రానికే ఒక తిరగరాసేటువంటి పరిస్థితి. ప్రతి కార్యకర్త ధైర్యాన్ని నింపుకొని 12 కిలోమీటర్లు దాదాపు ఆకలవుతున్నా దెబ్బకిన్నా ఎక్కడ కూడా దాని ధైర్యాన్ని చడలకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే
కార్యకర్తల్లో ఉన్నటువంటి లోకేష్ మీద ఉన్నటువంటి ప్రేమ దీనికి కారణం. ఆయన్ని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చూద్దామని తపన పడుతున్నటువంటి కార్యకర్తలు. అందుకే లోకేష్ పేరు చెప్పగానే కార్యకర్తల్లో ఒక వైబ్రేషన్. ఈరోజు లోకేష్ పేరు తలిస్తేనే ప్రజల్లో ఈరోజు ఒక ఆనందం. అటువంటి వ్యక్తి యొక్క యువగలాన్ని స్ఫూర్తి యాత్ర పెడితే ఈరోజు మా కార్యకర్తలంతా కూడా ఇప్పుడు 3:30 అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ధైర్యాన్ని సడలకుండా అలసట లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఇది లోకేష్ మీద ఉండేటువంటి నమ్మకము, ప్రేమ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.